తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని మూర్తులలో యోగ నరసింహస్వామి 11వ మూర్తి. తిరుమల కొండపై పడి ఉన్నటువంటి ఈ యోగ నరసింహస్వామి విగ్రహాన్ని చూసినటువంటి రామానుజాచార్యులు వారు ఆ విగ్రహాన్ని తీసుకొని వచ్చి స్వామివారి గర్భగుడికి ఈశాన్యంగా వేద పండితుల వేద మంత్రోచ్చారణ మధ్య ప్రాణ ప్రతిష్ఠింపజేశారు స్వయంగా తన చేతుల మీదుగా. అంతా బాగానే ఉంది, కానీ కొండపైకి ఈ యోగ నరసింహస్వామి విగ్రహాన్ని తీసుకొచ్చి పడేసింది ఎవరు? అహోబిల మఠంలోని ఉత్సవ విగ్రహాన్ని మ్లేచ్చుల దండయాత్ర కాలంలో తిరుమలకు ఉన్న 8 నడక మార్గాల్లో ఏదో ఒక నడక మార్గంలో రహస్యంగా ఇక్కడికి వచ్చి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మీద భారం వేసి ఆ విగ్రహాన్ని అక్కడ వదిలి వెళ్ళారు అనేది ఒక కథనం అండి. అయితే పడమటి ముఖంగా ఉండే ఈ స్వామికి ప్రతి శనివారం అభిషేకం, వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు అంటే నృసింహ జయంతి నాడు ప్రత్యేక పూజలు జరుగుతాయండి. ఆ రోజున తమిళ ప్రబంధాలతో ఈ స్వామిని కీర్తిస్తారండి. తరువాత వీడియోలో ఇంకో మూర్తి గురించి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గో